వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎపిసోడ్ సహకారులు కావాలి. నేను భారతదేశ స్వతంత్ర బిషప్స్ సమాఖ్యకు జాతీయ అధ్యక్షునిగా ఏర్పాటు చేయబడ్డాను. వందలాది మంది అతి ఉన్నతమైన దైవ సేవకులు నాతో కలిసి ఈ సమాఖ్యలో ఉన్నారు. వారందరితో కలిసి భారత క్రైస్తవ సంఘాభివృద్ధికి కృషి చేసే పనిలో ముమ్మరంగా నిమగ్నమై ఉన్నాను. మీ ప్రార్థనలు, మీ సహకారం నాకు అవసరం. పౌలు భక్తుడు తెలియజేసినట్లుగా అన్యజనుల నుండి ఒక ఫలము రావలసిన సమయంలో ఉన్నాం మనం. మార్చి 16వ తారీఖు హైదరాబాద్లో సేవా భారత్లో అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశాము. దాని ప్రత్యేకత ఏమిటంటే, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పరిచర్యలు 50 పరిచర్యలు, దక్షిణ భారతదేశంలో ఉన్న మన సంఘాలతో కలిసి ఒక ఎలియన్స్, ఒక సంబంధం, ఒక సఖ్యత ఏర్పరచుకొని ఉత్తర భారతదేశానికి మిషనరీలను సపోర్ట్ చేయడం. నేను బిగ్ డయాసిస్ తరపున వారందరితో ఎలియన్స్కి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఆ కారణం చేత ఉత్తర భారతదేశ ప్రత్యేక సేవ కొరకు మీరు నాకు సహకరించాలి. అది నేను కోరుతున్నాను. మీరు ప్రార్థించండి, మేము ప్రార్థిస్తున్నాము. క్రైస్తవ సంఘాలపై జరుగుతున్నటువంటి దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభువు క్రైస్తవులకు ఐక్యతనిచ్చినట్లు ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రభు, ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసులు చాణక్యపురి కాలనీ నివాసితులు, వారి త్యాగము గొప్పది. వారి కష్టార్జితం సమర్పించారు. వారి దాతృత్వము మాసిడోనియా దాతృత్వం. మీకు స్తోత్రం. వారి నుండి మేము నేర్చుకోవాలి. ఇచ్చుట నేను గ్రహిస్తున్నాను. అటువలనే ఉత్తర భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పరిచర్య ఉండాలి. ప్రజలు రక్షించబడాలి. మా అందరికీ సహాయం చేయండి. మేమందరం ఏకమవ్వాలి. మా దేశాన్ని క్రీస్తు పాదాల దగ్గరికి రక్షించుకోవాలి. లేకపోతే అనేక మంది ప్రముఖులు, అనేక మంది గొప్పవారు పాతాళవశం అయిపోతున్నారు. వారంతా రక్షించబడాలని మా ప్రార్థన అయినది. ప్రభు, మీ కృప మాకివ్వండి, మీ సహాయం ఇవ్వండి. మీ చేతులకు బిడ్డలు సమర్పించుకుంటున్నాం. మేలు చేయండి. యేసు నామమున నేటి వాక్య ధ్యానమును మాకివ్వండి. క్రైస్తవ సంఘాన్ని ఐక్యపరచండి. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఈ పదం ఎందుకు రాస్తున్నాడో నేను చెబుతాను, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ పదము ఎందుకు రాస్తున్నాడో నేను చెబుతాను, మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ పై వచనాలు దానికి కారణం. అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందాలని నేను అపేక్షిస్తూ ఉన్నాను, ఇది దాచుట నాకు ఇష్టం లేదన్నాడు. అన్యజనులను సహితము, రక్షించబడిన వారైన అన్యజనులను సైతము గాడ్స్ మిషన్ ఇవాంజలిజంలో మీ చేతులుంచండి అని అడగటానికి పౌలు సిగ్గుపడువాడను కాను అన్నాడు. నా లైఫ్లో ఒక మాట నేను మర్చిపోలేని మాట. రెవరెండ్ పి జోషి గారు, రేడియో విశ్వవాణి ముఖ్య ప్రసంగికులు, ఒక దినాన్ని చెప్పాడు ఆయన. చాలామంది ఆయన నా కాలంలో ఎగతాళి చేశారు. ఏమనంటే, విశ్వవాణి డబ్బాల జోషి వచ్చాడు అని. కానుకలు పెట్టి ఇచ్చేవాళ్ళు విశ్వవాణిలో. రోజుకు ఒక ₹1, ఆదివారం ₹1 వేస్తే 200 అవుతుంది. ఆ స్ట్రాటజీలో ఇచ్చేవాడు. ఇస్తే మిగతా బిషప్స్, పెద్ద పాస్టర్స్ నవ్వేవాడు. అప్పుడు జోష్ అన్న చెప్పాడు, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్, నాట్ ఎ షేమ్ఫుల్ థింగ్. కాబట్టి చాలామంది అంటారు, నేను సువార్తకు అడగటం లేదు, మా చర్చిలో మేము కానుకల గురించి అడగము. ఇట్స్ ఆల్ స్టూపిడిటీ. ఈ మాట అన్నది కోపం వస్తుందా? ఖచ్చితంగా అంతే. నేనైతే అదే వాడతా. నేనైతే ఆ పదం వాడి తీరతా. మీ కోపం రావచ్చు, నన్ను 100 విమర్శలు మీరు అనొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద స్టూపిడిటీ. చెత్త. వాక్యం ఏం చెబుతుంది, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక విధంగా ఆధ్యాత్మిక పొగరు. నేను ఎప్పుడు అడగనండి, అవే వచ్చేస్తాయి. అడగకుండా ఎట్లా వచ్చేస్తున్నాయి? నీకొక యేసు ప్రభు, నాకొక యేసు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్టసీ, విశ్వాస భ్రష్టత్వంతో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ద బైబిల్ సేస్, బైబిల్ చెబుతుంది, మిషన్ పార్ట్నర్స్గా దేవుడు మనుషులను ఏర్పరచుకున్నాడు, దేవదూతలను ఏర్పరచుకోలేదు. మిషన్ మస్ట్ రన్ త్రూ ద మనీ ఆఫ్ ద బిలీవర్స్. నో ఆప్షన్ ఫర్ దట్. దానికి వేరొక ఆప్షనే లేదు. బిల్లీ గ్రహం మినిస్ట్రీ కానించి తీసుకోండి, ఇండియాలో టాప్ మినిస్ట్రీ దినకరన్ మినిస్ట్రీ కానించి తీసుకోండి. Any mission and every mission runs through the money of believers, whoever they are, poor or rich. Ministry runs through the money of the believer, motivated by God. దేవుని చేత ప్రేరేపించబడిన వ్యక్తులు, విశ్వాసులు ఇచ్చిన కానుకలతో సేవ జరుగుతుంది. అంతే సిస్టమ్ బైబిల్లో. అందుకన్నాడు పౌలు, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఇట్ ఈస్ నాట్ ద బెగ్గింగ్, ఇట్ ఈస్ ద పార్ట్నర్షిప్ విత్ గాడ్. ఇది సేవార్థం, భిక్షాటన కాదు, సేవార్థమైన భాగస్వామ్యం. సువార్త వెళ్ళాలి. ఎలా వెళుతుంది? రోమా 10:14 నుంచి చెప్పాడు. వినువారు
ప్రకటించేవాడు లేకుండా ఎట్లా వింటాడు? వినకుండా వాడు ఎట్లా విశ్వసిస్తాడు? Unless until the gospel preached to them, how can they believe? To believe, they must listen the gospel. They must listen the gospel to believe in Jesus. యేసునందు విశ్వాసం ఉంచాలి అంటే వాళ్ళు వినాలి. They should listen. They should hear. వాళ్ళు వినాలి అంటే somebody should preach. ఎవరో ఒకడు ప్రకటించాలి. ఒకడు ప్రకటించాలంటే మరొకడు ప్రకటించే వాడిని పంపించాలి. భారతదేశ సైన్యాన్ని ఎవరు పంపిస్తున్నారు చెప్పండి? భారతదేశ సైన్యాన్ని ఎవరు పంపిస్తున్నారు? బోర్డర్స్కి భారతీయులందరూ కలిసి వేసుకున్న డబ్బు నుంచి వాళ్ళని పంపిస్తున్నారు. గ్రేట్ బడ్జెట్ అలాటెడ్ టు ద ఆర్మీ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేం. ఆర్మీ హైలీ పెయిడ్, హైలీ రివార్డెడ్, చాలా ఎక్కువ ఆధిక్యతలో రాయితీలు ఇవ్వబడింది ఇండియన్ ఆర్మీ. ఎవరిచ్చారు అవన్నీ? మనం ఇచ్చినవే, పన్నుల రూపంలో ప్రజలు ఇచ్చినవే. ఎందుకు ఇస్తున్నారు అంత హై పేమెంట్ వాళ్ళకు? వాళ్ళు వెళ్ళకపోతే దేశానికి భద్రత లేదు. సువార్థికుడు పంపబడకపోతే వెళ్ళలేడు. దట్ ఈస్ ద లిటిగేషన్. ఉత్తర భారతదేశం ఎండిపోయింది సువార్త లేక. ఎవరు పంపిస్తారు? ఏలూరులో 3 కిలోమీటర్ల వ్యాసార్థపు ఏలూరు. ఒక సెంటర్ పాయింట్ నుంచి మనం నిలబడితే వ్యాసార్థం అంటే చుట్టూ ఒక సర్కిల్ గీస్తే 3 కిలోమీటర్లలో ఏలూరు ఉంటుంది. 300 మంది సేవకులు ఉన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 60 కిలోమీటర్ల వ్యాసార్థం, 7,000 మంది సేవకులు ఉన్నారు. 7,000. గుంటూరు 10 కిలోమీటర్ల వ్యాసార్థం, 1,200 మంది దైవ సేవకులు ఉన్నారు. రాజమండ్రి 6 కిలోమీటర్ల వ్యాసార్థం, 800 మంది దైవ సేవకులు ఉన్నారు. ఉత్తర భారతదేశంలో 100 కిలోమీటర్ల వ్యాసార్థంలో 100 మంది సేవకులు లేకపోయినా వై? పంపేవారు లేరు, వెళ్ళేవారు లేరు, పంపేవారు లేరు, ప్రజలు వినలేకపోతున్నారు, విశ్వాసం ఉంచలేకపోతున్నారు. సింపుల్ సింపుల్ లాజిక్. సింపుల్ లాజిక్. పంపించబడాలి. సువార్థికుడు పంపబడాలి. సంఘాలు సువార్థికులను పంపాలి. కానీ సువార్థికులను పంపటానికి బదులు భవనాలను కట్టుకుంటున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ టెల్లింగ్. సువార్థికులను పంపే బదులు సేవకులు వసతులు పెంచుకుంటున్నారు. ఆదివారం చందా పెట్టి సువార్తకు పోవాల. సేవకుని లగ్జరీ కాదు, సేవకుని పాకెట్లో కాదు, సేవకుని భార్య మెడలోని కాదు. ఎక్కడికి పోవాలి? ఆదివారపు చందా పెట్టి సువార్తీకరణకు వెళ్ళిపోవాలి. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద బైబిల్. ఈ చర్చి ప్యాటర్నే లేదు తెలుసా అసలు మీకు బైబిల్లో? కూడుకునే స్థలాలు సువార్తీకరణ కొరకు కూడుకోవటమే. ఆరాధన కొరకు కూడుకున్నప్పుడు కానుకలు వేసి లేని చోటకు వెళ్ళటం, పంపటం, వెళ్ళటం, పంపటం, అంతే. అందుకే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రపంచాన్ని రీచ్ అయిపోయారు. దే ఫ్లో, దే వర్ నాట్ స్టాగ్నేటెడ్. వాళ్ళు ప్రవహించినట్టున్నారు. మురుక్కాలలాగా
నిలిచిపోయిన నీరులో లేరండి. ఇవాళ కొన్ని సంఘాల్లో వింటుంటే ఆదివారం పూట 1,25,000, ₹1,00,000 సంవత్సరం నిధులన్నీ చూస్తే కోట్ల రూపాయలు సంఘాల్లో పెట్టుకున్నారు. ఒక సింగిల్ మిషనరీని సువార్త లేని ప్రాంతానికి ఎందుకు పంపట్లేదండి? అక్కడ సిగ్గుపడాలి మనం. ఎక్కడ సిగ్గుపడాలో అక్కడ సిగ్గుపడకుండా, ఎక్కడ సిగ్గుపడకూడదో అక్కడ సిగ్గుపడుతూ కాలాన్ని వెళ్ళబుచ్చేస్తున్నాము. ఒక్కొక్క మిషన్ చూస్తే హైదరాబాద్లో కోట్ల రూపాయల మిషన్స్ ఉన్నాయి. స్థలాలు కొన్నారు, పొలాలు కొన్నారు, భవనాలు కట్టారు. ఒక ఇవాంజలిస్ట్కి ఒక 25,000 పంపండి ఆ నార్త్ ఇండియాలో అంటే, అరే బాబ్రే ఎన్ని మాటలు చెబుతున్నారు. ప్రతి చోట ఇట్లాగే ఉంది. అందుకే నేను అంటాను, అసలు ఇది ప్రభుత్వ పరం చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. కోపం వచ్చిందా? అట్లీస్ట్ ద మనీ విల్ కమ్ ఇన్ టు ద అకౌంట్. అట్లీస్ట్ ద మనీ విల్ కమ్ ఇన్ టు ద అకౌంట్. మీకు బాధ కలగచ్చు, నాకు బాధ కలిగే చెబుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తను గురించి పౌలు నేను సిగ్గుపడనంటున్నాడు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ద బెగ్గింగ్, ఇట్ ఈస్ ద పార్ట్నర్షిప్. నేను సేవకు వచ్చి 27 సంవత్సరాలు. నా పోషణ అంతా ఇతరులు ఇచ్చింది కాదా, నా కుటుంబం ఇచ్చింది. నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా అక్క, నా బ్రదర్ ఇన్ లాస్, నా బ్రదర్, వాళ్ళు నన్ను ఫీడ్ చేసినారు ఇంతకాలం. చర్చ్ అమౌంట్ వెరీ లిటిల్ చర్చ్, 10 మంది 15 మంది. దాన్ని సువార్తకే వాడినా, ఇతరుల కొరకే వాడా. నేను ఎందుకు చెబుతున్నానంటే, నా మిషన్ టీవీ ప్రాజెక్ట్ ఇప్పటివరకు పోషించిందంత ప్రజలే. ఒక్క చారిటీ ఈవెంట్ మన సంఘాల్లో ఉందా? నా ప్రశ్న. సంఘములో నిల్వ చేసిన డబ్బుతో ఒక దాతృత్వపు కార్యక్రమం ఏమైనా బహిరంగంగా, ప్రత్యక్షంగా మీ సంఘంలో జరిగిందా? లేదే. ఏలూరు నగరం అంతా నాకు తెలుసు. 30 ఏళ్ళుగా నేను పెద్దవాడైనాకే చూస్తున్నాను, యవనస్తుడైనాక. పలానా చర్చ్ విధవరాండ్రకు వస్త్రాలు ఇస్తున్నది అని, పలానా చర్చ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, మతంతో కులంతో సంబంధం లేకుండా అన్నము దానము చేసిందని కానీ, విధవరాండ్రను పోషించిందని కానీ, అనాథ బిడ్డలను హక్కును చేర్చుకుని ఇదిగో ఈ ప్రొవిజన్ ఇచ్చాము ఈ చర్చ్ నుంచి అని కానీ, విదేశం నుంచి వచ్చిన డబ్బుతో పెట్టి చేస్తూ అందులో ఇంకా దొంగిలిస్తున్న వాళ్ళని చూశాను. కానీ ఇన్ని వందల సంఘాలు, ఒక్కొక్క చోట 1000 మంది 1500 మంది వచ్చి దశంభాగాలు ఇస్తుంటే, నో సింగిల్ హాస్పిటల్ రన్ బై దట్ చర్చ్, no single widow home run by that church, no single orphanage run by that church, no single blind help run by that church. ఎక్కడ పోతుంది డబ్బా? సిగ్గుపడాలి. ఒక్కోసారి నాకే అనిపిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఒక 25 మంది పేర్లు రాసి పంపించేద్దామా? మళ్ళీ నేను అడుగుతున్నాను, కోపం వచ్చిందా మీకు? రావచ్చు. నాకు అంతకంటే కోపం వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నా ప్రసంగం ఒకవేళ నా మీద విమర్శకు అస్త్రం కావచ్చు, అయినా నేను భయపడదలుచుకోలేదు. పౌలు ఏమిటి అసలు? రోమియుడు. అతడు యూదుడు, రోమియుడు, డబుల్ సిటిజన్షిప్ ఉన్న రిచ్ మ్యాన్. ఒక్క అంగితో బతకటానికి ఇష్టపడ్డాడు. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, అంత వదిలేసుకున్నాడు.
పొజిషన్ వదిలేసుకున్నాడు, రిచెస్ వదిలేసుకున్నాడు. వదులుకొని రక్షించబడిన సామాన్యుల దగ్గరికి వెళ్ళి రక్షణ పొందని గ్రీసు దేశస్థుల కొరకు, రక్షణ పొందని ఇతర ప్రాంతాల వారి కొరకు చేతులు చాచి అడుగుతున్నాడు, మీరు ఫలం ఇవ్వండి, ఆ ఫలము ఇతరులకు అందిస్తాం. దిస్ ఈజ్ ద మిషనరీ వర్క్. ఇది మిషనరీ వర్క్ అంటే. నేను రేడియో విషయవాణిలో బ్రదర్ పి జోషి గారిని గుర్తు చేశాను కదా, నేను ఇప్పుడు చెబుతున్నాను, మీరు వినండి. ఆయన నేను 1992-95 మధ్యలో కలిసి పనిచేశాం. అప్పుడు రేడియో విశ్వవాణిలో మిషనరీల సంఖ్య 10లలో కూడా లేదు ఇండియా వైడ్గా. ఇవాళ 100లు 1000లోకి వెళ్ళిపోయి. ఆనాడు ఆ సేవకుడు సిగ్గుపడక చేసినటువంటి ఆ ఉద్యమం ఆయన వలె ఇతర రాష్ట్రాల్లో చేయబడిన ఉద్యమం. ఈ కానుకలు పెట్టే కాన్సెప్ట్ కనిపెట్టింది ఎమిల్ జబాసింగ్. ఆయన చేసిన ఆధ్యాత్మిక సిగ్గుపడక చేసిన ఉద్యమం ఇవాళ 1000 సంఘాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. రేడియో విశ్వవాణి తరపున వారి రక్షణ కొరకు వీరు సిగ్గు పడక పనిచేశారు. నేను మనవి చేస్తున్నాను, సిగ్గుపడక పని చేయాలి. ఎందుకు సిగ్గుపడిన అన్నాడంటే, నమ్ము ప్రతివానికి, యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా అది రక్షణ కలిగించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. ఫర్ ఐ am not ashamed of the gospel, for it is the power of God for salvation to everyone who believes, to the Jew first and also to the Greek. మొదట యూదునికి, తర్వాత అన్యులకు, గ్రీసు దేశస్థులకు కూడా రక్షణ కలుగు చేయుటకు దేవుని యొక్క అద్భుతమైన శక్తి సువార్తలో ఉంది. సువార్త అనే పదం రోమాపత్రికలో ఇక్కడ వ్రాసినప్పుడు డునిమేస్ అని వ్రాశాడు. దేవుని శక్తి అనే పదం ఇక్కడ శక్తి అనే పదం డునిమేస్ అని రాశాడు. డునిమేస్ అనే గ్రీక్ పదం నుండి డైనమైట్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. డైనమైట్ అంటే బండలను బద్దలు కొట్టేస్తుంది, అది కొండలను పిండి చేసేస్తుంది డైనమైట్. ఈ సువార్త కట్టిన హృదయాలను బ్లాస్ట్ చేస్తుంది. ఉదాహరణ పౌలు భక్తుడే. కట్టిన హృదయాలు నరహంతకులను మార్చేస్తుంది, త్రాగుబోతులను మార్చేస్తుంది, వ్యభిచారులను మారుస్తుంది. నేను మనవి చేస్తున్నాను, పాపులకు రక్షణ కలుగు చేస్తుంది. ఆ సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పరిచినది మన్నా కాదు. ఆ సువార్త పరిచర్యకు దేవుడు ఆకాశం నుండి డబ్బు పంపడు, మనుషుల నుండే డబ్బు అనుగ్రహిస్తాడు. పలు పర్యాయములు ఆశ్చర్యానికి గురయ్యాను నేను, దేవుడు నాకు పంపిన వనరులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. నాకు ఒక ఆయన ఒక అమౌంట్ ఇవ్వాల, 3 నెలల పైగా ఏడిపించాడు. చాలా రిపీటెడ్గా వారికి నాకు మధ్యన SMS నడిచింది, బట్ హీ వాజ్ నాట్ రెస్పాండెడ్. చాలా ధనవంతుడు, మల్టీ మిలియనర్ అతను. ఆయన ఒక్కసారిగా నా అత్యవసర వేళ ఆయనంతటా ఆయన ఫోన్ చేసి పంపించాడు. గాడ్ రిజర్వ్డ్ దట్ మనీ ఫర్ మై యూస్. నా అవసరం కోసం దేవుడు ఆ డబ్బు అక్కడ రిజర్వ్ చేసి పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒకవేళ ఆయన ఇచ్చేసి ఉంటే వేరే దానికి ఖర్చు అయ్యేదేమో. నా ఆపదలో ఆ డబ్బు వచ్చింది. సువార్త ప్రకటనలో దేవుడు వనరులు ఖచ్చితంగా ఇస్తాడు. ఇది ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి
ప్రతి సువార్థికుని యొక్క వ్యక్తిగత అనుభవంలో ఇది వాస్తవమని తప్పక మనం గ్రహించగలుగుతాం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఇవాళ నేను చెబుతున్నాను, సువార్తను గురించి నేను సిగ్గుపడను. నాకు 50 మిషనరీలకు సపోర్ట్ కావాలి, ఇస్తారా? I need missionary support for 50 evangelists for North India and its mission for big diocese. నేను సిగ్గుపడకుండా పని చేయాలనుకుంటున్నాను. ఈ సమయంలో నేను ముగిస్తూ ఒక మాట చెబుతాను, వినండి. బడా మంచి నమ్మకమైన దాసుడా అని ఎవరిని అంటాడు ప్రభు? యేసును గూర్చి సిగ్గుపడని వానిని, నన్ను గూర్చి మనుషుల ఎదుట ఒప్పుకొనుటకు సిగ్గుపడని వానిని నేను దేవదూతల ఎదుట ఒప్పుకుందని ఆయన చెబుతున్నాడు. ఒక పెద్ద అతను ఉన్నాడు, ఒక అతను అన్న, ఆయన నాతో అన్నమాట, బ్రదర్ నేను ఎవరిని అడగను బ్రదర్. నేను చెప్పాను, నేను అడుగుతాను, నన్ను తీసుకెళ్ళవాయా, నీకంటే పెద్దవాడినే కదా నేను సమాజంలో. నువ్వు సిగ్గుపడుతున్నావా యేసయ్య కొరకు వెళ్ళటానికి? బట్ ఐఎమ్ నాట్ అషేమ్డ్. నేను సిగ్గుపడను. ఇప్పటికైనా ఆలోచించండి సంఘమా, విశ్వాసులారా, సేవకులారా. సెండ్ ద మిషనరీస్. ఒకప్పుడు విదేశం నుండి వచ్చారు, ఇప్పుడు అక్కర్లేదు, మన దేశంలో విశ్వాసులు ఉన్నారు, మనమే వెళ్ళొచ్చు. సెండ్ ద మిషనరీస్ టు ద అన్రీచ్డ్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ప్రార్థన చేస్తాను. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ నివాసితులకు కృతజ్ఞతలు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి స్వామి. మీ యందు ఆనందించే కృప మాకు ఇచ్చారు. సిగ్గుపడక నీ కొరకు పని చేయుటకు ముందుకెళ్ళినప్పుడు కలిగిన ప్రతి విధమైన అవమానములు నీవు ఆనందముగా మహిమగా మార్చు దేవుడము. ఈ అనుభవం నాకున్నది ప్రభు. నీ కొరకు సిగ్గుపడక, సువార్త ప్రకటనకు సిగ్గుపడక, సువార్త ప్రకటనలో ప్రజల యొద్దకు వెళ్ళి భాగస్థులవమని అడుగుటకు సిగ్గుపడక నడిపించుమని యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకెల్లరకును చాణక్యపురి కాలనివాసులకు తోడైండును గాక. ఆమేన్.